మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేషం నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మీకు లగ్నంలో లేదా రాశి తీసుకోండి, రవి గురువులు కలిసి ఉన్నారు. ఈ 14వ తేదీ నుంచి 4 రోజుల పాటు ఉంటారు. కాబట్టి ఈ వారం అక్కడ ఉంటారు. కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ అంటే ఒక పేరు ప్రఖ్యాతలు రావడానికి, ఒక దృఢమైనటువంటి సంకల్పం తీసుకోవడానికి, ఏదైనా ఉపాసన చేయడానికి, అదేవిధంగా విదేశీ యోగానికి మరియు వివాహ సంబంధించినటువంటి విషయాలు కుదరడానికి ఈ యొక్క కాంబినేషన్ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దీంతోపాటు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి యోగం కూడా ఇక్కడ మీకు బలంగా ఇస్తున్నాడు రవి గురువులు ఇద్దరు కూడా. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులకి మరింత యోగాన్ని తెచ్చిపెడుతున్నాడు అక్కడ రవి గురువులు ఇద్దరు కూడా కలిసి ఉండి మీకు. అయితే ఇక్కడ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయం ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీకు ఫైనాన్స్ కారకుడు ఎవరైతే శుక్రుడు ఉన్నారో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. అందులో ఈ రుణాలకి మీడియేటింగ్ వాటికి కారకుడు అయినటువంటి బుధుడు కూడా మీకు జన్మజాతకంలో 12వ స్థానానికి వెళ్తూ నీచభంగ రాజయోగం ఏర్పడింది. అంటే కొంతమంది చూడండి, ఏదైనా మీడియేటింగ్గా ఉండి కొంచెం డబ్బులు సంపాదిస్తారు. ఆ రకంగా మీకు యోగం అనేటువంటిది బలంగా ఉంది. ఈ వారం కూడా మీకు కొత్తగా ఏదైనా చదువుకోవడానికి, ఏదైనా నేర్చుకోవడానికి, అదేవిధంగా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా చాలా అనుకూలంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, ఈ రవి గురువుల యొక్క కలయిక ఏదైతే ఉందో మీకు ప్రత్యేకంగా సంతానం కోసం చేసే ప్రయత్నాన్ని చక్కగా ఫలిస్తుంది. కాకపోతే 6వ స్థానంలో మీకు కేతు ఉన్నాడు. కాబట్టి కాస్త మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, 6లో కేతు ఉన్నాడు, రుణాలు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా కాస్త తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత వాగ్వివాదాలు అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. మరియు ఇక్కడ కాస్త వ్యాపారం చేసేటువంటి వారు మాత్రం, అంటే మీరు ఏదైనా వ్యాపార సంబంధించిన విషయాలు ఎంటర్ అయ్యేటప్పుడు లాభస్థానంలో శనికుజులు ఉన్నాయి. కాబట్టి దానివల్ల ఏదైనా వివాదాలు ఏమైనా తలెత్తుతాయా అనేటువంటి దాన్ని ఒకసారి 1కి 2 సార్లు దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ లాభస్థానం శనికుజులుంటూ 12వ స్థానంలో మరలా మీకు బుధుడు, శుక్రుడు, రాహువు, ప్రత్యేకంగా మనకి ఇప్పుడు బుధుడు లగ్నంలోకి వచ్చి వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళి నీచభంగ రాజయోగం కలిగి ఉన్నాడు. దీనివల్ల ఏమిటంటే, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ చేసి కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 100కి 100% ఇది చాలా చక్కటి ఇన్వెస్ట్మెంట్ యోగాన్ని ఇవ్వనుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రవి, గురువు, కుజుడు, శుక్రుడు, ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా మంచి నేమ్ అండ్ ఫేమ్ని, ఉపాసన యోగాన్ని ఇస్తున్నాయి. కొంచెం అగ్రెసివ్ రిలేటెడ్గా కొంత ఉద్యోగంలో, ఎందుకంటే దశమాధిపతి మీకు శని భగవానుడు కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్స్ విషయంలో ముందుకు కదలట్లేదని కొన్ని అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క విషయం పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి.
ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు గనక చూసుకున్నట్లయితే మీ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు లాభంలో ఉండడము, మీ ధనాధిపతి కూడా లాభస్థానంలో ఉండడం జరగడం వల్ల మీకు గతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫైనాన్షియల్గా ఇక్కడ మాత్రం మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫైనాన్షియల్ యోగం కలిగించేటువంటి దాంట్లో మీకు బుధుడు లాభస్థానంలో ఉన్నాడు నీచభంగ రాజయోగంలో. మరి 12లో రవి మరియు గురువు ఉన్నారు కదండి. అంటే ఇది పర్టికులర్గా ఏంటంటే కొంతవరకు కొన్ని సేవా సంబంధించినటువంటి పనులు చేయడం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము. నేమ్ అండ్ ఫేమ్ కారకుడు ఎప్పుడైతే ఈ రవి గురువులు ఉన్నారో, ఈ రవి గురువు యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడం కానీ, లేకపోతే ఎనీథింగ్ సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్, కొంతమంది హాస్పిటల్స్ లేనట్లయితే ఎవరికైనా పేదలకి ఈ మందులు పంచడం కానీ, లేకపోతే ఎనీథింగ్ అంటే హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ చేసేటువంటి వారికి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సూచిస్తుంది. మరియు గతంలో ఏదైనా సరే తండ్రి గారు ఆస్తి కాస్త కోర్టు వ్యవహారాల్లో ఉంటూ ముందు కదలనట్లయితే ఖచ్చితంగా తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో ఏదైనా లబ్ధి పొందడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మీకు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కాస్త ఫ్రెండ్షిప్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించినటువంటి అంశాలలోని పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి తీసుకునే నిర్ణయాల విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం మీకు ఈ రవి గురువులు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నారో 6వ స్థానాన్ని బాగా బలంగా చేస్తున్నారు. కాబట్టి ఏమిటంటే మీకు ఏదైతే రుణం కోసం ప్రయత్నం చేస్తుంటారో, లోన్స్ కోసం చేసే ట్రయల్స్ బాగా చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ సప్తమ స్థానాధిపతి అంటే వివాహానికి కారకుడు, సామాజికమైనటువంటి విషయాలకు కారకుడైనటువంటి కుజుడు శనితో కలిసి ఉన్నందుకు కాస్త జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్స్ మూలంగా కొంతవరకు మీరు చేసేటువంటి వృత్తి సంబంధించిన అంటే ఏదైనా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, వీళ్ళతో పడినటువంటి గొడవ వల్ల కావచ్చు, ఏదైనా ఒక కారణం ముఖ్యంగా ఏంటంటే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్స్ మూలంగా మీకు వృత్తి సంబంధించిన విషయంలో దానికి ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడము. మరియు ఈ వారం ప్రత్యేకంగా మీరు మీ యొక్క జీవిత భాగస్వామికి ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, లేకపోతే అంటే కట్టిన గృహం కావచ్చు, ఖాళీ ల్యాండ్ కావచ్చు, లేనట్లయితే ఏదైనా వాహన సంబంధించిన కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా ఈ శనికుజుల యొక్క సంబంధం దూరం అయ్యే వరకు అంటే దాదాపుగా మే ఎండింగ్ వరకు ఉంటుంది. కొనివ్వకపోవడమే మంచిది, వాళ్ళ పేరు మీద తీసుకోకపోవడమే మంచిదని చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానం నుంచి చతుర్థ స్థానం ఆ యొక్క కాంబినేషన్లో ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన లేకపోతే ఎనీథింగ్ అందానికి సంబంధించిన, ఫ్యాషన్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి వాటిల్లో మీకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి యోగం బ్రహ్మాండంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఇందాక చెప్పినట్టుగా ఈ లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మరియు పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల, శుక్రుడు రాహుతో ఉండడం వల్ల మీరు ప్రత్యేకంగా నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గణపతి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాలా మీకు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీకు గనక చూసుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీకు ఏదైనా కొత్త కోర్సు చేయడం ద్వారా మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అభివృద్ధి ఉంటుంది. ధన విషయంలో గవర్నమెంట్ నుంచి తండ్రి మూలకంగా ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధంగా మీకు ధనయోగం కలగనుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ లాభస్థానంలో రవి మరియు గురువులు ఉండడము అనేటువంటిది ప్రత్యేకంగా వివాహ సంబంధించిన విషయాలని అంటే సప్తమ స్థానాన్ని గురువు యొక్క దృష్టి సప్తమ స్థానం పైన ఉంది కాబట్టి మీరు ఏదైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, కాస్త జాగ్రత్తగా కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే. మరియు అందులోని ఎవరైనా మీకు విద్య నేర్పిన గురువులు కావచ్చు, మీకు గైడ్ చేసేవారు కావచ్చు, మీ ఇంటికి వచ్చే పురోహితులు కావచ్చు, లేదా బంగారం వ్యాపారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాటి మూలంగా లేకపోతే ఒక్కోసారి చూడండి మనకి ఏదైనా ఎక్కడికైనా వెళ్తాము యోగా క్లాసెస్ కన్నా ఏదో సంథింగ్ అక్కడ ఉండేటువంటి గురువుల మూలంగా మీకు సంబంధం కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. కాస్త చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసి తీసుకోండి.
తొందరపాటు పడకండి. మరియు మీ యొక్క సంతానానికి కూడా విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా ఫలిస్తుంది. కాకపోతే 6వ స్థానాధిపతి అంటే రుణానికి, రోగానికి, శత్రుత్వానికి కారకుడైనటువంటి కుజుడు శనితో 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లేనట్లయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య సంబంధించినటువంటి అంశంలోని ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 9వ స్థానం శని కుజులు ఉండడము అనేటువంటిది పర్టికులర్గా మీ యొక్క తండ్రి గారికి ఏదైనా బీపీ లెవెల్స్ కాస్త ఎక్కువగా ఉన్నట్లయితే ఈ కాంబినేషన్ వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే అనుకున్న లాభాలు, అనుకున్న డిజైర్స్ నెరవేరేటువంటి యోగంలో మీకు జన్మజాతకంలో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో సన్ ఉన్నాడు. దాంతోపాటు ఫలకృతం చేసేటువంటి దాంట్లో గురువు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి ముఖ్యంగా చేయండి. మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. వీలైతే గోవుకి గ్రాసము మరియు బెల్లముతో చేసినటువంటి ఉండలు ఒక 4 ఉండలు తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశి నుంచి 10వ స్థానంలో రవి గురువుల యొక్క సంబంధం ఏర్పడింది. ఎప్పుడైతే 10వ స్థానంలో ఉందో అది ఉద్యోగ స్థానము. కాబట్టి మీరు ఏదైతే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తుంటారో, కొత్త ఉద్యోగాల కోసం ట్రై చేస్తూ ఉంటారో, ఉన్న ఉద్యోగంలో మారి ఇంకొక మంచి స్టేజ్కి వెళ్ళాలని ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ముమ్మాటికి సఫలీకృతం అయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ధనపరంగా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంది. బికాజ్ ఆఫ్ ధనాధిపతి రవి అయినందుకు మెడికల్ రిలేటెడ్, మరి ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన, గవర్నమెంట్కి సంబంధించిన, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే కన్సల్టెన్సీకి సంబంధించినటువంటి విషయాల్లో మీకు మంచి గ్రోత్ అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే 3వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు మీరు ఎవరితోనైనా కాస్త ఎవరిదైనా మాట వినేటప్పుడు అది గాసిప్పా నిజమా అనేటువంటిది కాస్త ఒకసారి తెలుసుకోండి. మరియు మరొక విషయం ఏంటంటే మీరు ప్రధానంగా ఇక్కడ ఈ ఏదైతే 3వ స్థానంలో కేతు ఉన్నాడో ఈ యొక్క కేతువు ప్రత్యేకంగా 3వ స్థానంలో ఉన్నందుకు ఒకటే గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు, లేకపోతే ఏదైనా షార్ట్ జర్నీ చేసేటప్పుడు, సిబ్లింగ్ వరుస వాళ్ళతో ఏదైనా పేపర్స్, డాక్యుమెంట్స్ మీరు తీసుకునేటప్పుడు పర్టికులర్గా జాగ్రత్తగా ఉండండి. మరియు ఇక్కడ కాస్త బ్యాంకింగ్ ద్వారా కొంతవరకు ఫైనాన్షియల్ సపోర్ట్ కలిగేటువంటి యోగం బలంగా ఉంది. కాకపోతే కాస్త ఈ 5వ స్థానాధిపతి ఎవరైతే శనితో ఉన్నాడో గర్భం దాల్చినటువంటి స్త్రీ అంటే గర్భంతో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ సాటర్న్ అండ్ మార్స్ కాంబినేషన్ ఈజ్ ఇన్ 8th హౌస్. కాబట్టి సర్వసాధారణంగా కర్కాటకం వారికి, కర్కాటక లగ్నం వారికి ఈ టైంలో కొంచెం ఈ రక్త ప్రసవం ఎక్కువ అవ్వడం కానీ ఇట్లాంటివి కాస్త పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండవు. మరి దీనికి రెమెడీ ఏమిటండి అంటే ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే బాగుంటుంది. మరియు ఫైనాన్షియల్ గ్రోత్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో నెగ్గుతారు. కోర్టు కేసెస్ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా మంచి పాజిటివ్గా ఉంది ఈ వారము. పెద్ద మొత్తంలో ఏదైనా రావాల్సిన ధనం కూడా వచ్చేటువంటి యోగం కూడా బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన మాత్రం ఎక్కువగా మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, గోవులకి క్యారెట్లు బెల్లము తినిపించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు తరచుగా వెళ్ళడము, ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలకు తరచుగా వెళ్ళినట్లయితే మీకు చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ మీకు అష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి మరింత ఎంత మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఇంకా నరసింహస్వామి ఆలయాలకు వెళ్తుంటే అంత రిలీఫ్, అంతా ఈజీగా ఉంటుంది మీకు లైఫ్ అనేటువంటిది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా ఇక్కడ లగ్నం ఏదైతే సింహం ఉందో ఈ అధిపతి మీకు 8వ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. 8వ స్థానంలో అధిపతి ఉన్నాడు.
కాబట్టి ఈ అష్టమ స్థానంలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ 14వ తేదీ నుంచి భాగ్యంలోకి వచ్చేస్తుంది. సో సింహలగ్నం వారికి ఇంతకాలం అష్టంలో ఉన్నటువంటిది భాగ్యంలోకి రావడం వల్ల మీకు ఒక అంటే చూడండి, ఒక ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ రిలేటెడ్ లేకపోతే ఎవరిదైనా ఒక మంచి గైడింగ్ దొరకడము, అలాగే బ్యాంకింగ్ యొక్క సపోర్ట్, తండ్రి యొక్క సపోర్ట్, ఇటువంటి సిచ్యువేషన్స్ మీకు స్టార్ట్ అవుతాయి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే. కాకపోతే 2వ స్థానంలో కేతు ఉన్నందుకు అనవసరమైన ఎక్కువ ఖర్చులు అవ్వడము, మాటిమాటికి ధనం వచ్చి ఎంత ఎక్కువ డబ్బులు వస్తున్నా ఏదో రూపంలో ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీ రూపీ మీకు వచ్చినప్పుడు కానీ ఖర్చు చేసేటప్పుడు కానీ గణపతిని తలుచుకొని చేయండి. మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారిని విదేశాలకు పంపించాలని, లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఏదైనా విదేశీ సంబంధించిన లబ్ధి పొందాలనుకున్నట్లయితే ఇది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. కాకపోతే మీరు ఈ చతుర్థ స్థానాధిపతి కుజుడు శనితో ఉన్నాడు కాబట్టి కాస్త డ్యామేజెస్ అంటే వాహనం డ్యామేజ్ అవ్వడం కానీ, లేకపోతే కొంచెం ఏదైనా ఈ భూమికి సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం కానీ, తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు స్ట్రెస్ అవ్వడం కానీ, మీరు చేయనటువంటి దానికి మీరు నింద పడడం కానీ ఇటువంటివి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమం ఏదైతే ఉందో, ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ రవి ఎవరైతే గురువు ఎవరైతే ఉన్నారో, ఇతను ఈ రవితో కలిసి భాగ్యస్థానంలో ఉన్నందుకు సంతాన అభివృద్ధిని, సంతాన యోగాన్ని మరియు మీకు రాజకీయంగా మంచి యోగాన్ని ఇక్కడ కలిగింపజేస్తున్నారు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ గ్రహాలు ఉన్నాయో మీరు పార్ట్నర్స్తోని మరియు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి అంశాల్లోని సామాజిక సంబంధించినటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సరైన సమయము. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ సింహం వారికి ప్రధానంగా ఈ 4th హౌస్ 4th లార్డ్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా వాహనము, గృహము, స్థలము ఈ అంశాల్లో ఈ శనికుజుల యొక్క కాంబినేషన్ వీడే వరకు కూడా ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయాల్లోని చాలా చాలా ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే సమాజంలో మనకి ఇవాళ రేపు యూట్యూబ్స్లోని లేకపోతే ఏదైనా ప్లాట్ఫామ్స్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ 7th హౌస్ ఈజ్ పబ్లిక్ ప్లాట్ఫామ్గా చెప్తూ ఉంటారు. సో ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, మీకు అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో నీచభంగ రాజయోగంలో ఉన్నాడు. సో ఎప్పుడైతే ఇది నీచభంగ రాజయోగంలో ఈ కాంబినేషన్ ఏర్పడిందో పార్ట్నర్స్ ద్వారా, సొసైటీ ద్వారా, లేనట్లయితే వివాహం ద్వారా ఇక్కడ ఒక మిరాకిల్ జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు ఇక్కడ గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ 2nd లార్డ్ మీకు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, అది కూడా రాహుతో సంబంధంతో ఉండడం వల్ల విదేశీ ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే మీరు కన్యావారు కాస్త అన్నదమ్ములు అగ్రిమెంట్సు ఎవరితోనైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు, కాస్త షార్ట్ జర్నీ చేసేటప్పుడు అనవసరంగా ఈ మాట మాట్లాడడం ద్వారా ఒక గలాట గొడవ చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ గురువు ఎవరైతే ఉన్నారో గురుగ్రహం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ గురుగ్రహము పర్టికులర్గా మీకు అష్టమ స్థానంలో ఉన్నందుకు, అది 12వ స్థానాన్ని చూస్తున్నందుకు, చతుర్థాధిపతి అయినందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే ఉందో మీకు పాజిటివ్గా ఫలితాలు జరగనున్నాయి. కాస్త సంతానం కొంత మొండిగా ఉండడం కానివ్వండి, సంతానం కొంచెం ఆటల్లో ఏదైనా దెబ్బలు తగిలి చూడండి ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ 5th లార్డ్ 6th హౌస్లో కుజుడుతూ ఉండడం వల్ల. కాకపోతే కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుపు అనేటువంటిది ఉంటుంది, శత్రువుపై జయం ఉంటుంది ఈ శని కుజులు 6వ స్థానంలో ఉండడం వల్ల.
అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మీకు మాత్రమే కాకుండా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో చక్కటి లాభాలు కూడా పెరిగేటువంటి యోగం కనిపిస్తుంది. ఇన్సూరెన్సెస్ మూలంగా లాభాలు వస్తాయి ఈ సమయంలో. అష్టమ స్థానంలో రవి గురువులు ఉన్నందుకు, అందులో ముఖ్యంగా అష్టమ స్థానాధిపతి శనితో ఉన్నప్పటికీ కూడా అష్టమంలో ఉండే 2 గ్రహాలు, ఒకటి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉంటే ఇంకోటి గురువు ఉండడం అనేటువంటిది ప్రత్యేకంగా ఏంటంటే మీకు ఇది కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏదైనా కోర్టు వ్యవహారాల్లో నలుగుతున్నటువంటిది అసలు బయటికి రావడం, దానివల్ల కొంతవరకు మీకు రిలీఫ్ అవడం అనేది చూపిస్తుంది. కాకపోతే మీరు ఈ శనికుజుల పంచమాధిపతి కలిసి ఉన్నందుకు కాస్త చండీ పారాయణాలు, చండీ హోమాలు, లేనట్లయితే రుద్రాభిషేకము, శివాభిషేకం ఇట్లాంటివి చేసుకోండి. అంత నేను చేసుకోలేను, అంత ఖర్చు పెట్టుకోలేను అనుకునేటువంటి వారు ఒక చెంబు నీళ్ళలో చక్కగా మీరు పసుపు కుంకుమ గంధం వేసి వాటిని తీసుకెళ్ళి, ఆ నీళ్ళని తీసుకెళ్ళి శివుని మీద అభిషేకం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు ఈ యొక్క రాశి వారికి 6వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు. ఈ 6వ స్థాన శుక్రుడు అనేటువంటిది స్త్రీల మూలంగా శత్రుత్వాలను ఇస్తుంది. కాబట్టి స్త్రీతో ఏదైనా ఒక విషయం శత్రుత్వం ఏర్పడుతుంది అనుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే 6లో రాహు ఉన్నందుకు కొంతవరకు కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా చక్కగా ఉంటుంది. ఏదైనా గొడవ వస్తే ధనం వల్లే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధనం వల్ల, లేదా రాజకీయ నాయకులకి మీరు ఏదైనా ధనం ఇవ్వడం వల్ల, లేకపోతే సంతానానికి మీకు ఏదైనా ఒక మనీ మ్యాటర్ వల్ల, ఫ్రెండ్స్తో మనీ మ్యాటర్ వల్ల, ఇట్లాంటి వాటిల్లో గొడవ జరగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే వివాహ ప్రయత్నాలు 7వ స్థానంలో రవి గురువులు ఉన్నందుకు కాస్త వివాహ సంబంధించినటువంటి విషయంలో బాగుందని చెప్పుకోవచ్చు. అంటే తొందరగా క్విక్గా ఒక మంచి సంబంధం రావడం, ఒక మంచి రాయల్గా ఉండేటువంటి ఫ్యామిలీ నుంచి సంబంధం రావడం, ఇటువంటి యోగాలను రవి గురువులు 7వ స్థానంలో ఉండడం వల్ల ఇస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు ఏదైనా సరే ఒక వివాహ సంబంధించిన విషయం సమకూర్చుకోవడానికి కానీ వెతుక్కోవడానికి కానీ చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ 5వ స్థానంలో శని కుజులు ఉన్నందుకు కాస్త ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీలు కొంచెం ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది వారికి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే రాజకీయ నాయకులకి, కొంచెం రీసెర్చెస్ చేసేటువంటి వారికి లవ్ అఫైర్ వల్ల కొంతవరకు స్ట్రెస్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ 7వ స్థానంలో ఉండేటువంటి గురువు మీద శని యొక్క దృష్టి కూడా ఉందంటే కుజుడితో కలిసిన శని దృష్టి ఉన్నందుకు ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన వాటి మూలంగా ఈ యొక్క వివాహ సంబంధించిన వాటికి కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది అనేటువంటిది చూపిస్తుంది. అట్లాగే ఇక్కడ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మీరు ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. నూతన ఉద్యోగాలు, అందులో ముఖ్యంగా మీరు ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే ఈ వారం కాస్త ఎక్కువగా ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు అనుకునేటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ల్యాండ్స్ మీద 12వ స్థానంలో మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా చూసి చేయండి. ఇక తప్పనిసరి కంపల్సరీ చేయాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం కాస్త గణపతి ఆలయానికి వెళ్ళి లేదా గణపతి మనసులో తలుచుకొని చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ప్రత్యేకంగా మీరు ఉపాసన, కొంతమంది చూడండి 11 రోజులు, ఈ 9 రోజులు ఇట్లా తీసుకుంటూ ఉంటారు, లేదా 40 days, అలాంటిది ఏదైనా చేయడం మంచిది మీకు. బికాజ్ ఆఫ్ 5వ స్థానంలో శని కుజులు సంచరిస్తున్నారు కాబట్టి దీక్షలాగా తీసుకోవడం అనేటువంటిది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో శనితో ఉన్నాడు. ఇది కొంతవరకు ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త పడవలసినటువంటి కాంబినేషన్ ఇది చూసుకున్నట్లయితే. మరియు ద్వితీయ స్థాన అధిపతి అంటే ధనాధిపతి ఎవరైతే ఉన్నారో మీకు ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి కానీ జాబ్లో కానీ రావాల్సినటువంటి ధనం వచ్చి తీరుతుంది. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి చదువుకునేటువంటి పిల్లలకి కాస్త చదువు విషయంలో డిస్టర్బెన్స్ కానివ్వండి, స్ట్రెస్ని కానివ్వండి పెంచుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ఈ కుజుడు శని కలిసి ఉన్నందుకు ఈ 3వ అధిపతి
ఎప్పుడైతే 4లో ఉన్నందుకు కాస్త కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా వాహనాల మీద వెళ్ళేటువంటి విషయాల్లోని, అదేవిధంగా ఈ పంచమం అంటే ఈ గురువు ఎవరైతే ఉన్నారో 6లో రవితో కలిసి ఉన్నందుకు కొంత ఈ యొక్క విషయాల పట్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది వస్తుంది. మరియు అదేవిధంగా దశమ స్థానాధిపతి రవి శని కలిసి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నారో కోర్టు వ్యవహారాలలో కూడా కొంతవరకు మీ ప్రయత్నాలు పాజిటివ్గా రావడము, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము, వ్యాపారాల్లో లాభాలు రావడము, ఏదైనా ఒక లాంగ్ జర్నీస్ ఒక్కోసారి చూడండి, ఏదైనా వర్క్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఒక్కోసారి లాభం ఉంటుంది, ఒక్కోసారి నష్టం ఉంటుంది. కాబట్టి లాంగ్ జర్నీస్ వల్ల దూర ప్రాంతానికి వెళ్ళి ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం మీరు వెళ్ళడం వల్ల ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వివాహ సంబంధించిన విషయంలోని మరియు ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లోని కొంతవరకు పాజిటివ్ కాంబినేషన్స్ ఏర్పడుతున్నాయి. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానాధిపతి లాభాధిపతి ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో, అది కూడా శుక్రుడు బుధుడు అయి రాహుతో కలిసి ఉన్నారు. సో ఇదంతా కొంతవరకు ఈ వివాహ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలోని, ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అండ్ అలాగే అనవసరంగా ఈ పని చేయడం వల్ల నింద వస్తుంది అని అనుకునేటువంటి విషయాల్లోని ప్రధానంగా జాగ్రత్త వహించాలి అనేటువంటిది చూపిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత దుర్గాదేవిని స్మరిస్తూ ఉంటే అంత బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి యోగం. ఈ రాహు పంచమ స్థానంలో ఉన్నంతకాలం కూడా. అందులో మరొక విషయం ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు, సినిమా ఫీల్డ్స్లో ఉంటారు. అంటే సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్స్ పంచమ రాహు శుక్రుడితో ఉండడం అనేటువంటిది ఒక అద్భుతమైన థాట్ని ఇవ్వడం, తద్వారా మీ యొక్క లైఫ్ ఒక చక్కటి దీంట్లోకి వెళ్ళడం అనేది చూపిస్తుంది. కాస్త రియల్ ఎస్టేట్ రంగాల వారు మరియు రైతులు చతుర్థ స్థానంలో శనికుజులు ఉన్నారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. కొంచెం ఈ పంట పండించే విషయంలోని కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనుస్సు రాశి. ధనుసు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి పంచమ స్థానంలో రవితో కలిసి ఉన్నాడు. ఇది ఒక భక్తి యోగము, ఆధ్యాత్మిక యోగము, జ్ఞాన యోగము మరియు సంతాన యోగంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఒక మంచి స్పిరిచువల్ గా ఉండేటువంటిది ఏదైతే ఉందో మీకు ఆ స్పిరిచువల్ ఇది బాగుంటుంది చెప్పాలంటే. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు కుటుంబ స్థానం ఏదైతే ఉందో, కుటుంబ అధిపతి ఎవరైతే ఉన్నారో శని కుజుడితో కలిసి ఉన్నాడు. సో శని ఎప్పుడైతే కుజుడితో కలిసి ఉన్నాడో ఇది పర్టికులర్గా ఈ శని కుజుల యొక్క కలయిక 3వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ 3వ స్థానంలో ఉన్నటువంటి శని కుజులు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ధనం ఏదైతే ఉందో ఈ ధన సంబంధించిన కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన, అంటే ఎవరికైనా ధనం ఇవ్వడం ద్వారా కమ్యూనికేట్ అయ్యేటువంటి విషయాల్లోని కొంతవరకు మీకు ఈ స్ట్రెస్ అనేటువంటిది ఇస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మీరు సిబ్లింగ్స్తో, అంటే మీ యొక్క తోబుట్టువులు ఫ్రెండ్స్తో మీరు ఏదైనా అగ్రిమెంట్స్ మధ్యవర్తిత్వం ఉండేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట దేశాలకు వెళ్ళడానికి, బయట దేశాల వారితో ఏదైనా బిజినెస్ డీల్స్ చేసుకోవడానికి కొంతమంది చూడండి బయట దేశాల్లో ఉంటారు, వాళ్ళు ఫండింగ్ చేస్తుంటారు మీకు. అలా ఎవరైనా బయట వాళ్ళు మీకు ఫండింగ్ చేసేటువంటి వాటిల్లోని కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ పంచమాధిపతి కుజుడు ఎప్పుడైతే శనితో కలిసి ఉన్నాడో, ఈ శనితో కలిసి ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ పంచమాధిపతి ఇక్కడ ఈ 3వ స్థానంలో ఉండడం వల్ల పర్టికులర్గా కొంత సంతానం కొంత మొండిగా వ్యవహరించడము, దాని పట్ల మనం కాన్సన్ట్రేషన్ చేయాలి, లేకపోతే దీంతో మనం పడలేకపోతున్నామని. అందులో ముఖ్యంగా ఓన్లీ సంతాన స్థానాధిపతి అనే కాకుండా ఫ్రెండ్స్తోని కొంత రాజకీయ సంబంధించిన విషయాల్లో ఇటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. లోన్స్ పర్టికులర్గా మీకు హోమ్ లోన్స్ లభిస్తాయి ఈ వారం, ఎందుకంటే హోమ్ లోన్స్ లభించేటువంటి యోగం బలంగా ఉంది. అందులో మీ పేరు మీద కాకపోయినా మీ జీవిత భాగస్వామి పేరు మీద కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, లేదా వాహనం తీసుకోవడము, మంచి లగ్జరీ వెహికల్ తీసుకునేటువంటి యోగం నడుస్తుంది ప్రజెంట్ మీకు. లేదా బయట దేశాల్లో
ఒక లగ్జరీ విల్లా కావచ్చు, వాహనం కావచ్చు, గృహం కావచ్చు తీసుకునేటువంటి యోగం ముమ్మాటికి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో కేతు ఉన్నందుకు వృత్తి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటిది ఉందో దాని నుంచి కొంతవరకు మీరు మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాము, ఇది ఇలా కాదు, మనం ఇంకొంచెం మనం ప్లానింగ్ చేసుకోవాలి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ 12వ స్థానాధిపతి ఎప్పుడైతే కుజుడు శనితో కలిసి ఉన్నాడో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. తండ్రి గారు ఆస్తికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. బట్ ప్రాపర్టీ యోగము, గృహయోగం ఇట్లాంటివి మీకు మాత్రం ఉన్నాయి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన లేదా కాలభైరవ అష్టకం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మీకు మీ రాశ్యాధిపతి అయినటువంటి శని కుజుడితో ఉన్నందుకు ఫైనాన్షియల్ అండ్ కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లోని కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువ అవడం, అంటే అందరికీ స్ట్రెస్ ఉండాలని రూల్ లేదు. బాగా డబ్బులు సంపాదించే వరకు ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుంది. సంపాదన లేని వారికి స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుంది దానివల్ల. అయితే ఈ స్ట్రెస్ తగ్గించుకోవాలంటే కాస్త మీరు గోవులకి క్యారెట్లు, బెల్లం తినిపిస్తుండండి. కాస్త ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఏదైనా శక్తి ఆలయాలు కూడా వెళ్ళొచ్చు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు వెళ్ళొచ్చు. దీనివల్ల మీకు స్ట్రెస్ అనేటువంటిది కంప్లీట్గా తగ్గుతుంది. ఇక కొత్త పరిచయాల వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ ఇటువంటివి బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. కాకపోతే మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి దశమ స్థానం మీద గురువు రవితో కలిసి ఉండి వీక్షిస్తున్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇస్తుంది. మరియు మీకు ఈ సమయం ఏదైతే ఉందో కాస్త ప్రాపర్టీస్ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు కూడా గోచరిస్తున్నాయి ఈ సమయంలో. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇదొక చక్కటి యోగంగా మనం చెప్పుకోవచ్చు. మరియు వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు కాస్త విదేశాలకి వెళ్ళేటువంటిది లేనట్లయితే కొద్దిగా అంటే లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు లేదా హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళేటువంటి వారు కొంచెం అది ఎక్కడికి వెళ్తున్నారు, దానివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా, అనవసరమైనటువంటి టూర్ అవుతుందా, అంటే అనవసరంగా విదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా అనేది కొంచెం చూసుకోండి. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ప్లేస్లో కేతు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీరు పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా మంచి లాభం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం ద్వారా మీ పూర్వజన్మ పుణ్యం ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదొకటి ప్రధానంగా తీసుకోవాలి. కాస్త వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది మీకు అంటే ఈ దశమ స్థానాధిపతి 3లో ఉండడం వల్ల. కాకపోతే ఇక్కడ ఈ 10th లార్డ్ 3rd హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే సర్వసాధారణంగా అది రాహుతో ఉన్నందుకు విదేశాలలో ఉండేటువంటి కంపెనీస్తో మీరు కనుక ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే, అంటే అక్కడ ఉండే కంపెనీస్తో ఇక్కడుండి మీరు జాబ్ చేసేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అది ఫలిస్తుంది అనేటువంటిది గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ఈ 2వ స్థానంలో ఉండేటువంటి కాంబినేషన్ వల్ల కేవలం మనీ అనే కాకుండా కొంచెం ఫ్యామిలీ వ్యక్తులతో కొంత తెలియని ఒక ఘర్షణ వాతావరణం గోచరిస్తుంది ఇక్కడ. ఇక మరొక విషయం ఏంటంటే ఈ లాభాధిపతి, వ్యయాధిపతి, అంటే లాభాధిపతి కుజుడు శనితో ఉండడం, వ్యాపార సంబంధంగా మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపార మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఇవి కొంతవరకు చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ వ్యయం ఏదైతే ఉందో, వ్యయాధిపతి ఎవరైతే ఉన్నారో, వ్యయ స్థానాధిపతి గురువు ఎవరైతే ఉన్నారో, ఈ గురువు ఈ 4th స్థానంలో ఉండడం వల్ల తండ్రి గారి ఆస్తికి సంబంధించిన వాటి మూలంగా మీకు లాభాలు కలుగుతాయి. కాబట్టి మీరు దుర్గా ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే శని కుజుల యొక్క సంబంధం అనేటువంటిది కొంతవరకు మీకు తల్లిగారి విషయంలోని, సిబ్లింగ్స్ విషయంలోని, కొంత కెరియర్లోని కొంత ఓవర్ స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది, అంటే అటువంటి వాటి మూలంగా. కాకపోతే మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి, వాహనాలకు సంబంధించిన బిజినెస్ చేసేటువంటి వారికి, ఇటువంటి వారికి ఇది చాలా పాజిటివ్గా చూపిస్తుంది. కాకపోతే కొత్తగా ఏదైనా పరిచయము, కొత్తగా ఏదైనా మాట్లాడుకోవడం ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 3వ స్థానాధిపతి
కుజుడు కొంత శనిత్వం ఉన్నాడు కాబట్టి ఆ కొత్త పరిచయాల వల్ల 2 విషయాలు జరుగుతున్నాయి ఇక్కడ. మీకు ఒక లాభం కలగడము చూపిస్తుంది కొత్త పరిచయం వల్ల, ఒక స్ట్రెస్ కూడా ఇస్తుంది. 2 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ థర్డ్ లార్డ్ పాపే లగ్నాన్ని స్ట్రెస్ ఇస్తున్నాడు. బట్ థర్డ్ హౌస్లో ఒక గొప్ప కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి అయితే కన్స్ట్రక్షన్, గృహ సంబంధించిన వీటి మూలంగా ధనయోగం చూపిస్తుంది. కొంత మీడియేటింగ్ ద్వారా కూడా కొంతవరకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి సంతాన యోగము, మరియు కాస్త షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా కనుక మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే షేర్స్ మూలంగా కొంతవరకు మీకు లబ్ధి కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ రుణాలు లభించడము, వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలించడము ఇవి ఉన్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగం చేసేటువంటి వారు మాత్రం కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు. మరియు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. మీ యొక్క సంతానాన్ని విదేశాలకి గతంలో ఇది ఇంక కుదరదు, ఇది అవ్వదు, ఎక్కడ పంపిస్తాము, ఈ సిచ్యువేషన్స్ చూస్తే సరిగా లేవు అనుకునేటువంటిది కూడా సడన్గా అనుకూలమైన పరిస్థితులు వస్తాయి విదేశాలకు పంపించేటువంటి విషయాల్లో. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ పంచమాధిపతి పంచమం ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ పర్టికులర్గా కొంతవరకు మీకు ఇటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు విష్ణు సహస్రనామాలు, దుర్గానామాలు ఎక్కువగా చేయండి. మీకు అన్ని విధాలా బాగుండడం జరుగుతుంది. గోవుకి కాస్త క్యారెట్లు, బెల్లము తినిపించండి. నవగ్రహాల్లో ముఖ్యంగా మీకు రాశిలో శనికుజుల యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వీలైతే కాస్త కందులు, నువ్వులు దానంగా ఇవ్వడము, శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి, మీనం వారికి చూసుకున్నట్లయితే సర్వసాధారణంగా మీకు గ్రహణం అయిపోయి 14వ తేదీ నుంచి ఉండే గ్రహస్థితి ఏమిటంటే 40 రోజుల పాటు గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి, ఒక 40 డేస్ వరకు చూసుకుంటే ఇక్కడ మీరు కొంచెం తండ్రి గారితో కానీ, లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో కానీ, గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేటువంటి వారితో కానీ కొంచెం వారితో మీకుండే కమ్యూనికేషన్స్ వాళ్ళ వల్ల కొంత మీకు స్ట్రెస్ అనేది వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సహజంగానే మీన రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కాస్త మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. మరియు కొత్త ఉద్యోగ అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. అందులో ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి, మరియు ఫైనాన్షియల్గా గతంలో ఏదైతే ధనం రావాల్సిందో మీరు అప్పుగా ఇచ్చిన డబ్బులు రావడం కానీ, మీరు అప్పుగా అడిగే ధనం రావడం కానీ, ఉద్యోగంలో మీరు చేసినటువంటి దానికి సంబంధించిన ధనం రావడం కానీ, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా పాజిటివ్గా ఉన్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ చతుర్థ స్థానం ఏదైతే ఉందో, ఈ చతుర్థాధిపతి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ శుక్రుడు గమనించుకున్నట్లయితే శుక్రుడు మీకు తృతీయాధిపతి రాశిలో ఉన్నందుకు కొంతవరకు వివాహ సంబంధించిన నిర్ణయాల విషయంలో గతంలో ఏదైతే మీరు స్ట్రక్ ఆగుతూ వస్తుంది ఇక్కడ కొంత పాజిటివ్గా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ పార్ట్నర్స్తో కలిసి ఏదైనా చేసేటువంటి విషయాల్లోని కొంతవరకు మీరు గణపతిని ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. కాస్త ఈ రాజకీయ నాయకులు అది కొంత జాగ్రత్తగా ఉండాలి. సర్వసాధారణంగానే మీనలగ్నం అంటేనే కొంత తండ్రితో కర్మ సంబంధం ఏర్పడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కొంత తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బికాజ్ ఆఫ్ ఇక్కడ 9th లార్డ్ ఎవరైతే కుజుడు ఉన్నాడో శనితో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త విదేశీ ప్రయాణాలు తండ్రి చేసే విషయంలో కావచ్చు, కొంత లాంగ్ జర్నీ చేసే విషయంలో కావచ్చు, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు కొంతమంది జాగ్రత్త వహించాలి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా చేయండి. ఇక్కడ మంత్రినీదేవి అంటూ ఉంటారు కాబట్టి మంత్రినీదేవి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితం ఇస్తుంది. లలితా సహస్రనామ పఠనం కూడా మంచి ఫలితం ఇస్తుంది. బికాజ్ ఆఫ్ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే గ్రహణం అయింది కాబట్టి 6వ స్థానాధిపతి రవిగ్రస్త అంటే రాహుగ్రస్త గ్రహణం రవికి ఏర్పడింది కాబట్టి మీ రాశిలో ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంలో ఏదైనా జ్వరాలు వస్తున్నా, లేదా నా ఫలానా సంబంధించింది పే చేయాల్సింది ఇంకా పే చేయలేదు, దీనివల్ల ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి విషయాలు కాస్త త్వరపడి ఆ యొక్క విషయాలు తొందరగా ముగించుకోండి.
మీరు చేయవలసిన దేవతారాధన ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నా. అదేమిటి అంటే, చాలామందికి చూడండి, కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే, మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగితే అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదో, ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు. అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి పలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు, మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 times 5 times ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే, మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటలు 2.5 గంటలైనా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకుని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేత్తో పట్టుకొని, ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చదువుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకి అది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే, అమ్మో ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాం, అట్లా కాదు. కర్మకారకుడు. సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది, అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడడానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే, ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా, అంటే కొంతమందికి చూడండి జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారి మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు అంటే కొంతమందికి దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు. లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది. అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి
నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం, కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.